హాయ్ అండి. నేను మీ దాసరి కవిత. ఏంటి ఒకేసారి ఇలా కనిపించా అనుకున్నారా? నాకు గూడా భక్తుందండి. భక్తి లేదనుకోద్దండి. అప్పుడప్పుడు గుళ్ళని విజిట్ చేస్తుంటా. దేవుళ్ళకి పోతుంటా. అంటే ఎక్కువైతే నాకు భక్తి లేదు. ఈ మధ్య కొంచెం కొంచెం వస్తుంది. సో, ఏంది అమ్మవారు ఏంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏందంటే, నిన్న మా అక్క వరలక్ష్మి వ్రతం చేసింది. నిన్న నేను రాలేకపోయినా పిలిచినా గూడా. ఈరోజొచ్చాను. అందుకే మా ఇంట్లో మా అక్క ప్రతి ఇయరు వరలక్ష్మి వ్రతం చేస్తుంది. 9 మందిన 9 మందిని ముత్తై 11 9 మంది లేదు 11 మంది ముత్తైదులు పిలిచి వాయనం ఇస్తుందనమాట ప్రతి సంవత్సరము. సో, ఈరోజు అందుకే ఒకసారి మా అక్క వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారని ఒకసారి ఎప్పుడు చూపించలేదు. మీ వాళ్ళు ఎలా అలా అంటుంటారు కదా! వాళ్ళైతే డిస్‌ప్లే చేయలేను గానీ, ఇవైతే ఎలా చేస్తారో చూపిస్తా. అమ్మవారు అమ్మవారికి అలంకరణ చేసింది. ఇందులో వచ్చేసి పెద్ద నక్లీసు, సో, మాంగళ్యం, తర్వాత లాంగ్ చైను, వడ్డాణం, కాసుల పారు, తర్వాత ఇలా ఇక్కడొచ్చి అయ్యవారిని చేసింది. తర్వాత ఇక్కడ వెండితో గూడా చేసింది. 9 రకాల స్వీట్లు చేశారు. తర్వాత 9 రకాల ఫ్రూట్స్ పెట్టారు. సో, ఈరోజు నిన్న నిన్న కదిలిచ్చకూడదు ఫ్రైడేని కదిలిచ్చలేదు. ఈరోజు కదిలిద్దామంటే ఈరోజు రాఖీ పౌర్ణమని కదిలించలేదు. రెండో రోజు. రేపు కదిలిస్తారంట. సో, ఈరోజైతే ఇది నిన్న చేసిన విషయం అన్నమాట. ఈరోజు నేను రెండో రోజు వచ్చినా కాబట్టి మీకు చూపిద్దామని చేశా. ఈరోజైతే చెక్కల పొంగల్‌తో చపాతీ చేసిందన్నమాట స్వీట్. సో, అక్కడ స్వీట్ ఇవన్నీ 9 రకాల స్వీట్ మైసూర్ పాకంట, గులాబ్ జామ్, కజ్జికాయలు, రవ్వ లడ్డు ఇంకా నాకివేమో తెలీదు స్వీట్‌లలో పేర్లు. సో, అందుకు చెప్పలేదు. సో, ఇట్లా మా అక్క ప్రతి ఇయర్ ప్రతి ఏటా 9 మంది ముత్తైదులు లేదా 11 మంది ముత్తైదులతో చేసే కార్యక్రమం అన్నమాట. నేను అందుకే ఒకసారి ఇలా మా అక్క చేసిందని చూపిస్తున్నానన్నమాట వీడియోలో. సో, డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తా కాబట్టి ఈసారి మా ఫ్యామిలీ చూపిస్తున్నా బయట వాళ్ళు కాకుండా. సో, ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. మా అక్క ఎలా అలంకరించిందో ఏందని. సో, థాంక్ యూ. ఇదైతే వరలక్ష్మి బాయ్.